నిన్నటి కరెంట్ అఫైర్స్ లో చివరి ప్రశ్నకు సమాధానం. ప్రపంచంలోనే అతిపెద్ద కొరల్ కాలనీ ఎక్కడ ఉంది? సోలమన్ దీవుల్లో ప్రపంచంలోనే అతిపెద్ద కొరల్ కాలనీ ఉన్నట్లు 2024 అక్టోబర్లో నేషనల్ జియోగ్రాఫిక్ ప్రిస్టన్ సీస్ టీం కనుగొంది. దీనిని షోల్డర్ బ్లడ్ కొరల్ అని కూడా పిలుస్తారు. ఇది దాదాపు 300 సంవత్సరాల నాటిదని అంచనా వేశారు. ఇక మొదటిది 8వ వేతన సంఘం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. 8వ వేతన సంఘం ఏర్పాటుకు ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వస్తే ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. 2026 జనవరి 1 నుంచి కొత్త వేతనాలు అమల్లోకి రానున్నాయి. ఇక రెండవది ప్రపంచంలోని మొట్టమొదటి మహామృత్యుంజయ యంత్రం. ప్రపంచంలోని మొట్టమొదటి మహామృత్యుంజయ యంత్రాన్ని ప్రయాగ్రాజ్ ఝాన్సీ హవేలీస్లోని తపోవన్ ఆశ్రమంలో స్థాపించారు. 52 అడుగుల పొడవు, 52 అడుగుల ఎత్తు, 52 అడుగుల వెడల్పు ఉన్న ఈ యంత్రాన్ని 4 కోట్లతో 52 రోజుల పాటు నిర్మించారు. ఇక మూడవది వాద్నగర్లో ఆర్కియలాజికల్ ఎక్స్పీరియన్షియల్ మ్యూజియం. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వాద్నగర్లో ఆర్కియలాజికల్ ఎక్స్పీరియన్షియల్ మ్యూజియాన్ని ప్రారంభించింది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించగా గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇక నాలుగవది భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పోను ప్రారంభించిన ప్రధాని. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 17న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను న్యూఢిల్లీలోని భారత్ మండపంలో ప్రారంభించారు. భారతదేశపు అతిపెద్ద మొబిలిటీ ఎక్స్పోగా గుర్తింపు పొందిన ఈ ఈవెంట్లో 1500 మంది ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. ఇక ఐదవది దేశ రక్షణ వ్యవస్థలోకి భార్గవాస్త్ర. డ్రోన్ తరహా దాడులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు దేశీయంగా రూపొందించిన మైక్రో మిసైల్ సిస్టమ్ భార్గవాస్త్రాను ఒడిశాలోని గోపాల్పూర్లోని సివాల్డ్ ఫైరింగ్ రేంజ్ నుంచి పరీక్షించారు. భారత సైన్యం కోసం అభివృద్ధి చేసిన ఈ మైక్రో మిసైల్ 2.5 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలని విజయవంతంగా ఛేదించింది. ఈ ఏడాది చివర్లో మరోసారి పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించి దీన్ని సైన్యానికి అందుబాటులోకి తెచ్చే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ ను ఏ దేశం నిర్వహించింది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.